నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు రాబోయే సంకటహార చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఒక శక్తివంతమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకున్నాం. చేయగలిగితే ఆ పరిహారం చేయండి, లేదంటే ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారం అయినా సరే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అయితే మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్దాం. మేము ఏ పని చేసినా ఆ పనులకు అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు రావడం వల్ల మానసికంగా సమస్యలు వస్తున్నాయి. ప్రతిరోజు భగవంతుడికి పూజలు చేసుకుంటున్నాం, కానీ అనేక రకాలైన అడ్డంకులు వస్తున్నాయి. వాటిని ఏ రకంగా తొలగించుకోవాలని అడిగారండి. ఇంకాను కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, ఫ్రెండ్స్ మధ్యన కూడా వస్తున్నాయి, అనుకున్న పనులు అసలు జరగటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా అడుగుతున్న వారు చాలామంది ఉన్నారు. మనకు సంకటహార చతుర్థి అనేది వస్తుందండి. ఈ సంకటహార చతుర్థి రోజున మనం విఘ్నేశ్వరుడి యొక్క దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ నియమ నిష్టలతో ఆయన్ని పూజించుకుంటే కనుక అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఇలాంటి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మన జాతకంలో రాహుకేతువుల యొక్క గ్రహాల ప్రభావం అనేది అధికంగా ఉంటే ఇలాంటి సమస్యలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా వరకు సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు, చాలామంది ముడుపు కడుతూ ఉంటారు. మన ఛానల్లో ఇంతకుముందు సంకటహార చతుర్థి వ్రత పూజని ఏ రకంగా చేసుకోవాలి, ముడుపుని ఏ రకంగా కట్టుకోవాలి, పూజ విధి విధానాలు అన్నీ కూడా మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం. సంకటహార చతుర్థిని కొంతమంది 3 నెలల పాటు చేస్తారు, 5 నెలల పాటు ఇంకొందరు చేస్తారు. ఓపికను బట్టి సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సంకటహార చతుర్థి రోజున మాత్రం తప్పకుండా స్వామివారికి గరికను సమర్పించి పూజ చేయండి. కొంతమంది సంకటహార చతుర్థి రోజున ముడుపు కడతారు, ప్రతి నెలకి పూజ చేస్తుంటారు, కానీ గరికని కొంతమంది పెట్టడం మిస్ అవుతూ ఉంటారు. ఈ రోజున విఘ్నేశ్వరుడిని ఎంత ఎక్కువగా గరికతో పూజ చేసుకుంటామో అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. కుదిరితే కనుక గరిక మాలను స్వామివారికి అలంకరింపచేయండి. దగ్గరలో ఎక్కడైనా వినాయకుడి గుడి ఉంటే కనుక ఆ రోజున స్వామివారికి సమర్పించడం చేయండి. ఈ గరికనే దూర్వా అంటారు. మీరు సంకటహార చతుర్థి వ్రతం చేసేవాళ్ళు కానీ మామూలుగా పూజ చేసుకున్నా కానీ తప్పకుండా వినాయకుడి పూజలో గరికను మాత్రం సమర్పించండి. ఎందుకంటే ఆయనకి ప్రీతిపాత్రమైంది గరిక కాబట్టి తప్పనిసరిగా ఆయన పూజలో ఆ రోజున పెట్టడానికి ప్రయత్నించండి. ఈ రకంగా ఉదయం పూట మీరు చక్కగా స్నానం చేసుకుని పూజ చేసుకున్నా కానీ సాయంత్రం పూట కూడా మీరు మరలా ఒకసారి స్నానం చేసుకొని ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు మీరు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకోండి. ఉండలేని వారు కాస్త పళ్ళు పండు తీసుకోవచ్చు, కానీ ఆ రోజు మొత్తం కూడా స్వామివారి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక మీకు సంబంధించిన ఏమైనా ఆటంకాలు ఆర్థిక పరంగా ఏమైనా ఉన్నా కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు, దేవాలయంలో కూడా చేసుకోవచ్చు. ఈ రోజున తప్పకుండా సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుంది, దాన్ని తప్పకుండా పఠించండి. చదవలేని వారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. మామూలుగా వ్రతం చేసేవారు మాత్రం నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే పెద్దగా వ్రతం చేయలేని వారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక నార్మల్గా మీరు ఉదయం పూట స్నానం చేసుకొని మామూలుగా పూజ చేసుకున్నా కానీ ఆ రోజు మొత్తం కూడా ఆయన నామాన్ని తప్పకుండా తలుచుకోండి. సాయంత్రం సమయంలో మీరు మరలా ఒకసారి స్నానం చేసుకుని నార్మల్గా గణేశుడి దగ్గర పూజ చేసుకుని గరికను మాత్రం తప్పకుండా పెట్టి సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి. అంటే సంకటహార చతుర్థి యొక్క వ్రతాన్ని చేయలేని వారు మామూలుగా మీరు పూజ చేసుకున్నా కానీ సంకటనాశన గణేశ స్తోత్రం చదవడంతో పాటు గరికని తప్పకుండా పెట్టండి. ఇక ఆ రోజున నియమ నిబంధనల గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే కనుక ఆ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సంకటహార చతుర్థి రోజున పూజతో పాటు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో సింధూరము, అలానే దాంట్లో కాస్తంత కుంకాన్ని వేసి నీళ్లు పోసి పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పచ్చి వక్క తీసుకోండి. కాల్చిన వక్క కాకుండా పచ్చి వక్కను మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. మీరు తీసుకున్న ఆ పచ్చి వక్కకు చక్కగా ఎరుపు రంగు పసుపు రంగు కలిసి ఉన్న
ఇలాంటి ఎరుపు రంగు దారం మీ అందరికీ తెలిసే ఉంటుంది. పూజా షాప్లోను, దేవాలయం దగ్గర అలాంటి షాపుల్లో బాగానే దొరుకుతూ ఉంటుంది. మహా అయితే ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ పడుతుంది. 2 రంగులు కలిగిన దారం తీసుకొని ఈ వక్కకు చక్కగా చుట్టండి. చుట్టిన ఆ వక్కని సింధూరము, కుంకుమ కలిపి ఉంచుకున్న తడిగా ఉన్న ఆ బౌల్లో ఈ వక్కని ఉంచండి. అంటే ఈ వక్క మొత్తం కూడా తడిసినటువంటి సింధూరం, కుంకుమలో మునగాలి. తర్వాత ఆ వక్కని తీసి ఒక తమలపాకులో కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్లో కానీ మీరు పూజ చేసే మందిరంలో ఉంచండి. ఉంచి ఓం గం గణపతియే నమః అని ఈ చిన్న మంత్రాన్ని ఒక 21 సార్లు చదవండి. ఇక ఆ రోజు మొత్తం కూడా ఆ ఒక్క ప్లేట్లో కానీ లేదంటే తమలపాకు మీద కానీ పెట్టారు కదా, అక్కడే ఉంచేయండి. ఇక తర్వాత రోజు స్నానం చేసిన తర్వాత మళ్ళీ చక్కగా దీపారాధన చేసుకొని ఆ వక్కని తులసి కోటలో ఉన్న కాస్త మట్టిని తీసి ఆ వక్కని పెట్టి ఆ వక్క పైన మట్టి పెట్టేయండి. ఇలా వక్కతో ప్రత్యేకమైన పరిహారం ఈ సంకటహర చతుర్థి రోజున మీరు చేసుకున్నట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. చాలా మంచి పరిహారం. మీరు సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటూనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి, ధన ప్రాప్తి కలగడానికి, డబ్బు నిరంతరం ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి. ఈ సంకటహర చతుర్థి రోజున పూజలోనే చేసుకోండి. దానికని ఒక పచ్చి వక్క కానీ లేదంటే కాల్చిన వక్క అయినా సరే తీసుకోండి. వక్కని సాక్షాత్తు గణపతి రూపం అని చెప్తారు. మనం చాలా వరకు తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు కూడా వక్కతో పాటే మనం ఇస్తాం. ఈ విధానం మీరు చేసినట్లయితే అప్పులు తీరి డబ్బు పెరగడం కూడా జరుగుతుంది. దానికని మీరు పచ్చి వక్కని కానీ కాల్చిన వక్కని కానీ తీసుకొని ఒక తెల్లటి దారంతో, అంటే మిషన్ దారం ఉంటుంది కదా, ఆ దారంతో చక్కగా ఆ వక్క చుట్టూతో మొత్తం చుట్టేసేయండి. వక్క కనిపించకుండా చక్కగా చుట్టాలి. చుట్టేసిన ఆ వక్కని మీకు దగ్గరలో వినాయకుడి గుడి ఉంటే కనుక వినాయకుడి గుడిలో సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల వారం రోజుల్లోనే మీ కోరిన కోరికలకు సంబంధించిన మార్గాలు మీకు తెలుస్తాయి. ఇక్కడ తెల్లటి దారంతోనే చుట్టాలి. వినాయకుడి గుడిలో ఈ తెల్లటి దారంతో చుట్టిన వక్కల మాలను స్వామివారికి చాలా వరకు వేస్తూ ఉంటారు. మీరు చూసుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. లేదంటే మీ ఇంటి దగ్గరే చక్కగా ఇప్పుడు చెప్పుకునే విధంగా వక్కలకు దారం చుట్టేసి వాటన్నిటిని ఒక మాలగా తయారు చేసి స్వామివారి పటానికి కూడా వేస్తూ ఉంటారు. మీరు గుడిలో కానీ లేదా ఇంటి దగ్గరైనా సరే ఈ రకంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. జస్ట్ మీకు ఈ రకంగా చేసి చూపిస్తున్నాను. మీరైతే మొత్తం వక్కకంతా కూడా తెల్లటి దారాన్ని బాగా చుట్టేసి మాలగా తయారు చేసి పటానికి కానీ గుడిలో కానీ వేయండి. ఇన్ని వక్కలు తీసుకోవాలని లెక్కేం లేదు. ఎన్ని వాటిలతోనైనా సరే చేయొచ్చు. ఒకవేళ మీకు పటానికి మీరు వేయలేని పరిస్థితి ఉంటే కనుక, అంత చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఒకే వక్క తీసుకోండి. ఒకే వక్క తీసుకోండి. తీసుకొని తెల్లటి దారంతో చక్కగా చుట్టేసి స్వామివారి ముందు పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 11 గంటల తర్వాత ఆ వినాయకుడి దగ్గర ఉన్న ఆ వక్కను తీసేసి ఒక వెండి కుంకుమ భరిణి ఉంటాయి కదండి, కాస్త చిన్నవి ఉంటాయి కదా, దాంట్లో ఈ వక్కను పెట్టి డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టుగా మీకు కుదిరితే కనుక ఒక్క వక్కకైనా సరే దారం చుట్టి వినాయక గుడిలో సమర్పించడమా, లేదా మాలగా తయారు చేసి వినాయక గుడిలో సమర్పించడం కానీ చేయండి. లేదా మీ ఇంట్లో ఉన్న పటానికైనా సరే వేయండి. ఒకవేళ విగ్రహం ఉంటే కనుక విగ్రహానికైనా సరే చేయండి. కుదిరిన వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న విధంగా తప్పకుండా ఒక వక్కకి చక్కగా తెల్లదారం చుట్టేసి కుంకుమ భరణిలో పెట్టుకోండి. ఈ రకంగా చేయడం వల్ల గణపతి యొక్క అనుకూలమైన శక్తి మీకు కలుగుతుంది. మరి ఈ రకంగా పెట్టిన ఈ వక్కని ఎప్పుడు తీయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. అది కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చే సంకటహర చతుర్థి రోజున మీరు తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి. మీరు ప్రతి సంకటహర చతుర్థికి మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే కనుక ధనానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. ధన రాబడి పెరుగుతుంది. తప్పకుండా ఈ సంకటహర చతుర్థి రోజున చేసుకుని పూజలో భాగంగా చెప్పుకున్న వాటిని ప్రయత్నించండి. ఆర్థికపరమైన ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగుతాయి. ధన రాబడి పెరుగుతుంది. తప్పకుండా ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి. లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.